జీలుగు విత్తనాల సరఫరాలో రేవంత్ సర్కార్ విఫలమైంది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బస్వాపురం రైతు వేదిక వద్ద పచ్చిరొట్ట విత్తనాల కోసం అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇటీవల వ్యవసాయ విస్తరణ అధికారులు బదిలీ కావడంతో క్లస్టర్ పరిధిలోని రైతులందరికీ ఒకే కేంద్రంలో జీలుగ విత్తనాల కూపన్లు పంపిణీ చేపట్టారు. దీంతో కూపన్ల కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు జీలుగ విత్తనాల కోసం గంటల తరబడి పడిగాపులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీలుగ విత్తనాల సరఫరాలో రేవంత్ సర్కార్ విఫలమైంది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బస్వాపురం రైతు వేదిక వద్ద పచ్చిరొట్ట విత్తనాల కోసం అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇటీవల వ్యవసాయ విస్తరణ అధికారులు బదిలీ కావడంతో క్లస్టర్ పరిధిలోని రైతులందరికీ ఒకే కేంద్రంలో జీలుగ విత్తనాల కూపన్లు పంపిణీ చేపట్టారు. దీంతో కూపన్ల కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు జీలుగ విత్తనాల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా రిపోర్టర్ సాంబా అందిస్తారు. సాంబా, మరి జీలుగ విత్తనాల కోసం ఖమ్మం జిల్లా బస్వాపురం రైతు వేదిక వద్ద రైతన్నలు బారులు తీరినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలోనూ సర్కార్ నిర్లక్ష్యం క్లియర్ గా బయటపడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైతులకు సంబంధించినటువంటి ఏ అంశంలోనైనా సరే రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమవుతుంది. రైతును తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అది యూరియా కావచ్చు, లేకపోతే పంటల కొనుగోలు కావచ్చు, మరి లేకపోతే రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అనేక అంశాలలో రైతులను నిండా ముంచినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా మళ్ళీ పచ్చిరొట్ట విత్తనాలను జీలుగు విత్తనాలను సరఫరా చేసే అంశంలో కూడా నిర్లక్ష్యం వహించినట్టుగా ఇవాళ పొద్దున్న నుంచి కనబడతా ఉంది. తెల్లవారుజాము నుంచే రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కొనిజర్ల మండల పరిధిలో ఉన్నటువంటి బస్వాపురం రైతు వేదిక దగ్గర క్యూ లైన్ లో నుంచున్న పరిస్థితి వచ్చింది. ఈ క్యూ లైన్ మొన్నటి యూరియా సరఫరా క్యూ లైన్ కంటే చాలా పెద్ద స్థాయిలో ఉంది. ఎందుకంటే దాదాపు క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి 10 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరినీ కూడా ఒకే దగ్గరికి రమ్మని అక్కడే జీలుగు విత్తనాల కూపన్లు పంపిణీ చేయడంతో గందరగోళం ఏర్పడింది. ఎక్కడికక్కడ ఇచ్చేస్తే సమస్య తీరిపోయేది, ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని పంపిణీ చేస్తే ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఈ ఏఈఓల బదిలీలు కావచ్చు, ప్రభుత్వం సరైన ఏర్పాటు చేయకపోవడం కావచ్చు, ముందస్తు ప్రణాళిక లోపం వల్ల ఒకే చోటికి తీసుకొచ్చి క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి రైతులందరినీ ఆ ఒకే దగ్గర జీలుగు విత్తనాలు పంపిణీ కూపన్లు ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి రైతులు ఆ జీలుగు విత్తనాలను తీసుకునేందుకు అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే మండలంలో 3-4 రోజుల క్రితం సరఫరా చేసినటువంటి జీలుగు విత్తనాలు నాసి రకంగా ఉన్నాయి, పుచ్చిపోయినాయి అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో కూడా 2 మండలాలలో జీలుగు విత్తనాలు నాసి రకంగాను అట్లాగే పుచ్చిపోయి ఉన్నాయని చెప్పి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. మరోవైపు ఆ ఇచ్చే జీలుగు విత్తనాలకు కూడా ఇంత పెద్ద క్యూ లైన్ ఉండటంతో రైతులు రోజంతా ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు. అసలు పెట్టుబడి సాయం అందనేటువంటి పరిస్థితి, మరో పక్క ఈసారి సాగుబడి ఎట్లా సాగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. మొన్న రబీ సీజన్ లో పడ్డటువంటి కష్టాలను చూసినటువంటి రైతులు సాగు చేయాలంటేనే భయపడుతున్నటువంటి రోజులు తలపిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇవన్నీ చూసినప్పుడు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని రైతులు భావించారు. కానీ యథారాజా తథా ప్రజ అన్నట్టుగా పోయిన రబీ సీజన్ లో, ఖరీఫ్ సీజన్ లో తర్వాత ముందు రబీ ఆ తర్వాత ఖరీఫ్ సీజన్ లో ఎట్లయితే ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా మళ్ళీ ఖరీఫ్ సీజన్ కు ముందు రైతులు అదే రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ ముందస్తు ఏర్పాట్లు లేవు, ఎక్కడ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీలుగు విత్తనాలకు సరఫరాలోనే ఈ పరిస్థితి రేపు నాటికి యూరియా ఇస్తారా అని కూడా జనం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక ప్రస్తావన కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం జీలుగు విత్తనాల పంపిణీలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఒకే క్లస్టర్ దగ్గరికి 10 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులను తీసుకురావడం, వాళ్ళు ఉదయం తెల్లవారుజామున వచ్చి అక్కడ వెయిట్ చేయడంతో భారీ క్యూ లైన్ తలపించింది. చాలా పెద్ద ఎత్తున రైతులు ఇబ్బందులు పడ్డారు మొత్తం మీద. రైట్, థ్యాంక్ యూ సాంబా.